హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. ఫ్రెండ్స్, ఈరోజు మనం సంకటహర చతుర్థి అంటే ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం గణపతాయే నమః, ఓం గణపతాయే నమః. ఈ విశాలమైన జగత్తులో మనిషి జీవితంలో సంకటాలు లేని రోజు అంటూ ఏదైనా ఉందా? ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా ఎక్కడో ఒక చోట మన హృదయం బాధతో నిండిపోతుంది. అలాంటి వేళ మన కన్నీళ్లను చూసి కరిగే ఒక దేవుడు ఉన్నాడు అంటే ఆయన మన విఘ్నేశ్వరుడు, శ్రీ గణేశుడు. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి తిథినే సంకటహర చతుర్థి అంటారు. సంకటం అంటే కష్టం, హర అంటే తొలగించేవాడు అని అర్థం. మన జీవితంలోని ప్రతి కష్టాన్ని తొలగించే రోజు ఈ సంకటహర చతుర్థి. ఈ రోజు భక్తితో గణపతిని ప్రార్థిస్తే మనకు తెలియకుండానే మన జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఏ కార్యం మొదలుపెట్టినా ముందుగా మనం గణపతిని పూజించాలి అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఆయన విఘ్నాలను సృష్టించేవాడు కాదు, విఘ్నాలను తొలగించేవాడు. చిన్న ఎలుకపై కూర్చుని ఆ బాలగణపయ్య మన అహంకారాన్ని నాశనం చేసి మనకు వినయాన్ని నేర్పుతాడు. పెద్ద కడుపు, చిన్న కళ్ళు, పెద్ద చెవులు, ప్రతి అవయవం మనకు ఒక జీవన పాఠం నేర్పిస్తుంది. ఈ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం చేసి గణపతికి నైవేద్యం సమర్పిస్తే ఆ కుటుంబంలో శాంతి, సుఖం, ఐశ్వర్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య కష్టాలు, మనసుకు కలిగే అశాంతి, వీటన్నిటిని మన గణపయ్య తన తుంటితో లాగేసుకుంటాడని భక్తుల విశ్వాసం. ఒకసారి గణపతి చంద్రుడిని అహంకారాన్ని తగ్గించేందుకు అతనికి శాపం ఇచ్చాడు. అప్పటి నుంచి చతుర్థి నాడు చంద్రుడిని చూడకూడదని ఒక నియమం ఏర్పడింది. కానీ సంకటహర చతుర్థి రోజు చంద్రదర్శనం చేయడం వల్ల పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే మనం ఈరోజు ఎలా ప్రార్థించాలి అంటే, ఒక దీపం వెలిగించండి, గణపయ్య ముందు కూర్చోండి, మీ కష్టాలు, మీ బాధలు, మీ కన్నీళ్లు ఏది దాచుకోకుండా ఆయనతో చెప్పండి. ఎందుకంటే తల్లి తన బిడ్డ ఏడుపు వినకుండా ఉండలేరు కదా, అలాగే గణపయ్య కూడా తన భక్తుడి బాధను చూడలేడు. అందుకే ఈ సంకటహర చతుర్థి రోజున మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోవాలని, మీ ఇంట్లో సుఖశాంతులు నిలవాలని ఆ విఘ్నేశ్వరుడి పాదాల వద్ద మనసారా ప్రార్థిద్దాం. ఓం గణపతాయే నమః, ఓం గణపతాయే నమః. సో ఇది ఫ్రెండ్స్, ఈ టాపిక్ నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.